ఉద్యోగులు పెన్షనర్లకి గుడ్ న్యూస్. దీపావళి పండుగ కానుకగా డిఏడిఆర్ విడుదల చేస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. దీంతో 2024 జనవరి 1 నుంచి ఈ డిఏ వర్తించనున్నది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం జీవోలైతే విడుదల చేస్తూ దీపావళి పండుగ కానుకగా ఉద్యోగులకి ఇవ్వడం అనేది జరిగింది. దీంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఉద్యోగుల్లో దీంతో కొంత అసంతృప్తి తగ్గిన మాట అయితే వాస్తవమే. ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకి దీపావళి పండుగ కానుకగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ డిఏ ఉత్తర్వులు మంజూరు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం సోమవారం రోజు అంటే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డిఏ అలవెన్స్ను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డిఏ పెంపు 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో కొంత అసంతృప్తి ఉన్నటువంటి ఉద్యోగులైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే విడుదల కావడం అనేది జరిగింది. ఏపీసీఎఫ్ ఎంఎస్సీఈఓని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి దీనికి సంబంధించినటువంటి జీవోలు అయితే విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి డిఏ ఏరియర్స్ సైతం తొందరలో వారికి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే విడుదల చేస్తూ దీపావళి కానుకగా ఇది ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. దీంతో ఉద్యోగులు పెన్షనర్లు కొంత హర్షమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. డిఆర్కు సంబంధించిన ఆదేశాలు కూడా అతి త్వరలోనే మనకి విడుదల అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బకాయిలు కూడా ఇస్తామనేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధంగా పిఆర్సీకి సంబంధించి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ డిఏ విడుదలతో ఆ అసంతృప్తి కాస్త సద్దుమణిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ బకాయిలు కూడా అతి త్వరలోనే ఉద్యోగులకు ఇస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయితే ఒక ప్రకటనలో విడుదల చేయడం అనేది జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.